మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని పరిశుద్ధ మందిరములో, పరిశుద్ధ పాద సన్నిధిలో దేవుని మాటలు వినుటకు కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యమును ప్రేమిస్తూ ఉన్న మిమ్మలను నా ప్రభు అయిన యేసుక్రీస్తు నిండారులుగా ఆశీర్వదించునుగాక. ప్రభువునందు ప్రియులారా, దినదినము కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మన ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఈ సమయంలో మనం ధ్యానం చేయబోతున్న అంశ భాగం ఏమిటి అనగా, దేవుని నమ్మిన వారు ఏ విషయంలో శక్తిమంతులుగా ఉండాలి. శక్తిమంతులుగా. ఈరోజు ప్రభువునందు ప్రియమైన వారులారా, శక్తి కలిగిన వారుగా ఉండడానికి రకరకాలైన ఆహారపు అలవాట్లు, రకరకాలైన వ్యాయామాలు లోకంలో అనేక మంది చేయడం మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు పురుషులు మాత్రమే జిమ్ముకి వెళ్ళి ఎన్నో వ్యాయామాలు చేసి మేము ఆరోగ్యవంతులము అని నిరూపించుకోవడానికి, కండలు కలిగిన వారం అనిపించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఈ యుగంలో లేకపోతే ఈ తరంలో స్త్రీలు కూడా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని స్త్రీలకు కూడా ప్రత్యేకమైనటువంటి జిమ్ములని అనగా వ్యాయామశాలలు ఎన్నో వెలిసాయి. ధనాన్ని ప్రోగు చేసుకోవడానికి ప్రతి ఒక్కటి జరుగుతూ ఉన్నాయి. శక్తి అనేది అది మనిషికి దేవుడిచ్చినటువంటి ఒక భాగ్యం. ఆత్మ లేకపోతే శరీరములో శక్తి పని చేయదు. ఆత్మే మనలను శక్తివంతులుగా చేస్తూ ఉంది. అందుకే ఆత్మే శక్తికరమైనది, శక్తివంతమైనది. పౌలు భక్తుడు అంటాడు, శరీరము కేవలము నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపచేయునది అన్నాడు. అయితే దేవుని నమ్ముకున్న బిడ్డలం ఏ విషయాలలో శక్తివంతులుగా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చూద్దాం. రండి, మొదటి విషయానికి వెళ్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనంలో ఒక అద్భుతకరమైన మాట భక్తుడైన పౌలు ఎఫెసీ పట్టణంలో ఉన్న దేవుని సంఘముతో మాట్లాడాడు. 11వ వచనాన్ని చూద్దామా? మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. చాలు ప్రియులారా, మొదటిది అపవాది తంత్రములను ఎదిరించడానికి శక్తిమంతులుగా ఉండాలి మనం. ఏ తంత్రాలు? అపవాది తంత్రాలు. ఏమిటి అపవాది యొక్క తంత్రాలు అంటే అనేకములు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. లేనిపోని రోషాన్ని నూరు పోశాడు యేసుప్రభుల వారి దగ్గరికి వచ్చి, నువ్వు దేవుని కుమారుడవైతే 40 రోజుల నుంచి ఉపవాసం ఉన్నావు, చాలా బలహీనంగా ఉన్నావు, ఈ రాళ్ళను ఏం చేసుకోవాలి? నువ్వు రొట్టెలుగా చేసుకో. అపవాది తంత్రం. దేవుని నమ్మిన మనతో కూడా ఏం మాట్లాడతాడో తెలుసా? మీరు చెప్పేది నిజమని నేను కూడా నమ్ముతాను, దేవుడుంటే నాకు చూపియండి అంటాడు. దేవుడుంటే నాకు చూపియండి. లేదా మనకు ఏదైనా కష్టం వచ్చిందనుకోండి, దేవుడుంటే ఇట్లెందుకు అయింది అనే మాటను మన నోటి ద్వారా అనిపిస్తాడు. అన్నది కదా బైబిల్ గ్రంథంలో ఒక మహాత్మురాలు యోబు గారి సతీమణి. ఇంకా దేవుడు దేవుడు అంటావేంటి? పిల్లలు పోయారు, ఆస్తి పోయింది, ఒక్కసారిగా మనం బజార్లోకి వచ్చేసాం, ఇంకా దేవుడు అవసరమా మనకు? ఆ దేవుని దూషించి చచ్చిపో. ప్రభునందు ప్రియులారా, అపవాది తంత్రములివి. అపవాది చాలా తేలికగా దేవుని దూషించేటట్టుగా చేయడానికి ప్రయత్నం చేసేవాడు. అందుకే మీరు యోబు గ్రంథం మాత్రము కాకుండా బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు
చాలా విషయాలు మనకు ఎదురవుతాయి. యవ్వనస్తుడు యవ్వన ప్రాయంలో ఉన్నాడు, మంచి ఉడుకు రక్తంతో ఉన్నాడు, దేహము సొగసైనది, మనిషి కూడా సొగసైన వాడే. ఒకానొక దినాన అపవాది ఎలాగ అటాక్ చేశాడు అంటే పోతీఫరు భార్య రూపంలో అటాక్ చేశాడు. అందుకే ఆమె ఇతన్ని రెచ్చగొడుతూ ఉంది. చూడండి, ఇంటిలో ఎవరు లేరు, పాపం చేద్దాం రా అన్నది అపవాది యొక్క తంత్రం. అపవాది యొక్క తంత్రం. ఎదిరించాడా? పడిపోయాడా? ఎదిరించాడు. ఈరోజు లోకంలో ప్రభునందు ప్రియులారా, ఇలాంటి ఎదిరించేటటువంటి శక్తిని దేవుని వాక్యము ద్వారా మనం పొందుకోవాలి. లోకంలో చాలా ఎదురాడేటటువంటి సంఘటనలు ఉన్నాయి. అది శరీరం మీద, ఆత్మ మీద, దేహం మీద రకరకాలైనటువంటి అపవాది దాడులు. మనం ప్రభు కొరకు నిలబడతామా లేదా అని ఈ విషయంలో పరిపూర్ణంగా యోబును మనం ఆధారం చేసుకుని మాట్లాడవలసి వస్తే, యోబు ఎక్కడ కూడా నోటి మాటతో కూడా దేవుణ్ణి చిన్న మాట కూడా అనలా. మనమైతే చిన్న చిన్న దానిలకు ఏమంటామంటే, అయ్యో మేము ఎంతో ప్రార్థనలో ఉందాం అనుకుంటున్నాం, ఎందుకు మాకు ఇలాగ చేస్తున్నాడు దేవుడు? దేవుడు చేస్తాడా? చెప్పండి. ఇప్పుడు దేవుడు చేస్తాడా? చదవండి మళ్ళీ ఒకసారి ఎఫెసీ 6:11 మరొక్కసారి చదువుదాం, మీకు ఆ మాట అర్థమవుతుంది. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు, అంటే ఇప్పుడు తంత్రాలు కల్పించేది, బాధలను కల్పించేది ఎవరు? చెప్పండి ఎవరు? యోబు కుటుంబము పతనం కావడానికి, ఆస్తి పాడైపోవడానికి, భార్య దూషించడానికి, స్నేహితులు వచ్చి మాట్లాడడానికి, వీటన్నిటి వెనక ఏ కోశానైనా దేవుడున్నాడా? ఉన్నాడా? మీరు చెప్పిన మీరు చూసే వాక్యంలో ఎక్కడ కనిపించడు దేవుడు. ఏ తండ్రి తన బిడ్డలను కష్టపెట్టడు. పరమ తండ్రి అయిన దేవుడు ఏ వ్యక్తికి శోధనలు కానీ శ్రమలు కానీ ఏవి కూడా ఆయన ఏం చేయడు, కలిగించడు. మరి చిన్న సమస్యకు మీరు ఎక్కడైనా సనుగుతున్నారు దేవుని మీద అంటే మీరు ఎవరి చేతిలో ఉన్నట్లు? అపవాది చేతిలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఏ వ్యక్తిని దేవుడు శోధించడు. పొరపాటుగా కూడా మీరు దేవుడు ఎందుకు మాకు ఇలాగ చేస్తున్నాడు అని ఒక్క మాట మీరు అన్నారు అని అంటే, యోబు భార్యను యోబు ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావు అమ్మా అన్నాడు. ఆయన అప్పుడు కూడా నువ్వు మూర్ఖురాలు అనలా, మూర్ఖురాలు అయితే ఇట్లా మాట్లాడుతుంది, మూర్ఖురాలు వలన మాట్లాడుతున్నావు అన్నాడు. ఎప్పుడైనా ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా కలిగినప్పుడు దేవుని పొరపాటుగా చిన్న మాట అనవలసి వచ్చిందంటే ఇప్పుడు చెప్పండి, మనం ఎవరము? ఏ మూర్ఖులు? మామూలు మూర్ఖులు కాదు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అందుకే శక్తిమంతులు మనం ఎలా కావాలి అంటే అపవాది తంత్రములను ఎదిరించడానికి, అపవాదికి లొంగిపోవడానికి కాదు, ఎదిరించడానికి. మీరు ఎప్పుడైనా చూడండి, దారిలో నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కరవకపోయినా కుక్క దగ్గరకు వస్తుంది. ఒకసారి కరవకపోయినా దగ్గరకు వస్తుంది. దగ్గరకు వచ్చింది కదా అని మనం ఏం మాట్లాడకుండా కొంచెం దూరం వెళ్ళిపోతున్నాం అనుకోండి, మన వెంట ఆ కుక్క వస్తానే ఉంటుంది. అదే మీరు గద్దించారనుకోండి, ఆ దగ్గరకు వచ్చేటటువంటిది ఏం చేస్తుంది? దూరం అయిపోతుంది. దూరం అయిపోతుంది. అపవాదిని, వాడి క్రియలను కూడా ఎదిరించాలి అంటే అంతరంగములో దేవుని వాక్యాన్ని కలిగి గద్దించువారమై ఉండాలి. అందుకే ఏ శక్తి మనకు అవసరము అంటే అపవాది తంత్రములను ఎదిరించుటకు దైవికమైన శక్తి అవసరం. రెండవది ఏమవసరమో చూద్దామా? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనము. తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును, అదిగో అక్కడుంది చూడండి, ఎదురాడు వారి మాట ఖండించుటకును శక్తి గలవాడగునట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకొనువాడునై. రెండవది ప్రియులారా,
ఎదురాడు వారి మాటలు ఖండించుటకు శక్తిమంతులముగా ఉండాలి అంటే దేవుని ఉపదేశాలు గట్టిగా పట్టుకోవాలి. ప్రస్తుత యుగంలో ఎన్ని మాటలు వస్తున్నాయో తెలుసా? యేసు ప్రభుల వారిని నమ్మిన బిడ్డలకు గుర్తుపెట్టుకోండి ప్రియులారా, యేసు ప్రభుల వారిని నమ్మిన బిడ్డలకు అనేకమైన మాటలు వస్తున్నప్పుడు దేవుడు చూసుకుంటాలే అనడం కాదు, దేవుడు చూసుకుంటాడు. మరి నువ్వేం చేస్తావు? అనిపించుకొని వెళ్ళిపోతావా? యేసు ప్రభుల వారిని గురించి మాట్లాడుతూ ఎన్నెన్ని మాటలు సమాజం మాట్లాడుతుంది. రకరకాలైన దూషణ మాటలు, హేళన మాటలు. ఒకవేళ ఎక్కడో మాట్లాడితే మాట్లాడనీలే, నువ్వు వాళ్ళని ఏం మాట్లాడలేదు, కానీ నిన్ను నిలబెట్టి ఏదో నిన్ను శోధించడానికి మాట్లాడవలసి వస్తే మాత్రం ఎదురాడే మనుషులను ఖండించడానికి, వారి అబద్ధపు బోధను తిరస్కరించడానికి ఉపదేశము ద్వారా నువ్వేమై ఉండాలి? శక్తిమంతులవై ఉండాలి. అందుకే ఉపదేశాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, ఉపదేశాన్ని ఎవరైతే తన మనస్సులో నిలుపుకుంటారో, వారు ఎదురాడు వారిని ఖండించడానికి ఆ ఉపదేశాన్ని ఉపయోగిస్తారు. ఇదన్నా నేను ఒక సేవకునితో మాట్లాడుతూ ఉన్నాను, ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాడు. ఒక ప్రాంతంలో ఉన్న నాకన్నా పెద్దవాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు, ఆయన నాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు మేము మాట్లాడుకుంటూ, బ్రదర్ ఈ మధ్య కాలంలో మీరు ఒకరిని చూశారా అన్నాడు. ఎవరు బ్రదర్ అంటే, వాట్సాప్లో వచ్చింది, ఒక సహోదరుడు బాగా ఇన్షర్ట్ చేసుకున్నాడు, అంటే టచ్ చేసుకున్నాడు, వీధిలో ఉన్న వాళ్ళకి కరపత్రిక పంచుతూ ఉన్నాడు. కరపత్రిక పంచుతూ ఉంటే అక్కడున్న వ్యక్తుల్లో ఒకడే, అందరూ కాదు, ఇక్కడ పంచుతున్నది ఒకడే, ఆ కరపత్రిక తీసుకున్నవాడు ఇతను కొడుతున్నాడు. చూశారా అన్నారు. నేను చూడలేదన్నా అన్నా. సరే దాన్ని బట్టి మీ అభిప్రాయం ఏంటి అన్నాడు. ఏ అభిప్రాయమో అన్నాను. వీడు పంచాడు, వాడు కొట్టాడు, ఏంటి పరిస్థితి అన్నాడు. మీరేం చెప్తారు? వీడు పంచాడు, వాడు కొట్టాడు, మీరేం చెప్తారు? కొట్టేలేనా దేవుడు చూసుకుంటారు కదా. ఈరోజు భార్య చెప్పినటువంటి వస్తూ బజార్లో 2 సబ్బులు 1/4 కేజీ టమాటో పండ్లు తీసుకురా అంటేనే మొగుని గుర్తుండడంలా. నీ పత్రిక ఎవడికి కావాలి? ఎవడు పంచమన్నాడు? నేను సువార్త ప్రకటించడం అంటే పత్రిక అందించడమా? నేను మాట్లాడాను, పత్రిక పంచిన వాడిదే తప్పు. ఎవరికి పంచాలి? అందరికీ పత్రికలు పంచమని ఎవరు చెప్పారు? అనువైనటువంటి వ్యక్తులు. ముందు నీ ఇంట్లో నీ భార్య పిల్లలు మార్పు లేరే, తల్లిదండ్రులు మార్పు లేరే, నీ కుటుంబం మార్పు లేదే, ఇంకా నన్ను అడిగితే నీలోనే పరిపూర్ణమైన మార్పు లేదే, ఎవరో చూడ్డానికి ఏం చేస్తున్నావు నువ్వు? మనం చూస్తున్నాం, ప్రొద్దున్నే లేస్తానే 7:30, 8 అయ్యేసరికి పెద్దగా మైకులు పెట్టుకొని పాటలు పాడుతూ పోతున్నారు. ఏమంటే నేను ఒక మాట అంటాను, అవసరమా? నాకు తెలిసి ప్రియులారా, తెలియక కాదు, తెలిసి చెప్తున్నాను నేను, ప్రకటించే ఏ ఇంట్లో భార్యాభర్తల మధ్య సఖ్యత లేదు. ఏ కుటుంబాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మాట వినట్ల, మైకు చేతిలో ఉంటే కేకలేసి చెప్పడం తప్ప. ఇంకా మీకు అర్థం కావడానికి చెప్తాను. మటన్ తింటున్నాము, ఈరోజు మా ఇంట్లో మటన్ కూర చేసుకుంటున్నామని కటిక దగ్గరికి వెళ్ళి మటన్ తెచ్చుకునేటప్పుడు ఈరోజు మా ఇంట్లో మటను అని చెప్పడానికి ఎంకలు మెడకేసుకోవాల్సిన అవసరత? వివేకాన్ని మసలుకో. ఎవరితో మాట్లాడాలో తెలుసుకో. వాడు కొడుతున్నాడు, నువ్వేం చేయాలి? వాస్తవంగా ఏం చేయాలి? కొడుతున్నటువంటి వ్యక్తిని నీకు ఇష్టం లేకపోతే తీసుకో, మాకు నన్ను కొట్టే హక్కు ఎవడిచ్చారా నీకని ప్రశ్నించనన్నా ప్రశ్నించాలి, లేదా తిరిగి ఒక ఏటన్నా వెయ్యాలి. దేవుని కోసం నేను దెబ్బలు తింటా? ఏంది ఇది? దేవుని కోసమా? ఇది దేవుని కోసం దెబ్బలు తినడమా? దేవుని కోసం తన్నులు తినడమా? ఇది ఎట్లా దేవుని కోసం తన్నులు తినడం? సరే, నువ్వు ఇచ్చిన వ్యక్తికి చదువు రాదు, వాడేమో నిన్ను కొట్టినాడట, పక్కన పెడదాం. ఇచ్చిన వ్యక్తికి పేపర్ చదివేది రాదు, ఏం చేసుకోవాడు? గుర్తుపెట్టుకోండి ప్రియులారా, సమయోచితమైన జ్ఞానము మనకు అవసరం. అందుకే అక్కడ అన్నాడు,
ఎదురాడు మనుష్యులతో నువ్వు ప్రశ్నించి హెచ్చరించాలి అంటే నీ దగ్గర ఏముండాలి? ఉపదేశం ఉండాలి, వాక్యం ఉండాలి, ధైర్యం ఉండాలి. అది లేకోకుండా నేను గుడి ముందు నిలబడి ఇది దేవుడే కాదు రాయి రప్పని వాళ్ళకి తెలుదు. నువ్వు చెప్పాలన్నా వాళ్ళ ప్రత్యేకంగా అంటే నువ్వు మైకు పెట్టి చెప్పి నీ వాహనం మీద రాళ్ళు వేసిందాక నువ్వు చెప్తావు. అయితే వాహనం మీద రాళ్ళు వేసి నిన్ను నిలేసిందాక నువ్వు అనే రాయి రప్ప అంటాను అంటావు. అవసరమా అండి? యేసుప్రభు ఏం చెప్పాడు సేవకి వెళ్ళేటప్పుడు? చదవలేదా మీరు మత్తయి సువార్త నుంచి మనం చూస్తున్నప్పుడు? ఎక్కడికైనా మీరు వెళ్ళండి, మీరు చెప్పాల్సింది చెప్పండి, వింటే చెప్పండి, వినకపోతే అక్కడి నుంచి మీ పాదదూత దులిపి వెళ్ళిపోండి మర్యాదగా. ఆన్నే ఉండి కొట్టు నేను ఇప్పిస్తా అంటే పగలకొట్టి పంపిస్తారు అంతే, ఏం ములాజు పెట్టరు. నేనేం జ్ఞాపకం చేస్తుంది? ఎదురాడు మనుషులకు అవసరమైతేనే చెప్పు, ప్రభు నిన్ను ప్రేరేపిస్తేనే చెప్పు, అది కూడా ఎవరితో చెప్పమంటేనే చెప్పు. చాలా జాగ్రత్త ప్రియులారా, చివరి దినాల్లో ఉన్నాం. ఎంతమంది మీకు తెలుసా? మీరు ఒకవేళ చాలా విషయాలు మీకు తెలియకపోవచ్చు, కానీ స్త్రీలు అలాగా సువార్త నిమిత్తమే వెళ్ళినప్పుడు కొంతమంది ఉద్దేశపూర్వకంగా పాడు చేసిన వ్యక్తులు ఉన్నారు. పలికేటటువంటి వాళ్ళు కూడా లేరు పిలిస్తే. అందుకే వివేకంతో మసలుకొని, మన ఇంట్లో సరిగా భర్తకు ప్రార్థన ఉండదు, మనం ఎందుకండి ఇంటింటికి పోయేసి అంగా కొంతమంది చాలా మంది చేసే తప్పు. పత్రిక ఇచ్చి రూపాయి, పత్రిక ఇమ్మని ఎవడు చెప్పాడు? రూపాయి ఎవడు అడుక్కోమని చెప్పాడు? ఇది మేము సేవకు వాడు. అసలు ఎవడు చెప్పాడు ఇవన్నీ? ఉపదేశము లేకుండా. అందుకే నేను ఎప్పుడన్నా ప్రసంగము ఉంది, అధిక ప్రసంగం ఉంది, అధిక భక్తి కనపరుచుకునే వాళ్ళంతా వీళ్ళంతా కాదు ప్రియులారా. జాగ్రత్త కలిగి దేవుని ప్రియబిడ్డలంగా యేసు ప్రభువే అన్నాడు. కనాను స్త్రీ వచ్చి, ఓ నజరేయుడైన యేసు ప్రభువా, నా కుమార్తెను కరుణించు అంటే యేసు ప్రభు అంటాడు, ఇశ్రాయేలులో చెదిరిపోయిన గొర్రెలెద్దకు తప్ప నేను అన్యుల దగ్గరికి రాలే అన్నాడు. ఇంకా ఆమె పదే పదే అడుగుతుంటే, పిల్లలు తినేటటువంటి రొట్టెని తీసి కుక్క పిల్లలకి వేయడం యుక్తం కాదు అన్నాడు. ఆమె తగ్గించుకొని అంటుంది, నేను కుక్క పిల్లనే, నా బిడ్డలు కుక్క పిల్లలే, సహాయం చేయండి. అమ్మ ఎంత విశ్వాసం అమ్మ నీకు, స్వస్థత కలుగుతుంది వెళ్ళు అని అన్నాడు. దేవుని ప్రియబిడ్డలారా, ఎక్కడో ఒక వర్గము చేసే తప్పిదాన్ని బట్టి చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. అందుకే వాక్యాన్ని హృదయంలో నింపుకోనండి. 100 పత్రికలు పంచేటప్పుడు చేయలేని పని 10 నిమిషాలు మోకరించి ప్రార్థన చేస్తే ప్రభు కార్యాన్ని చేస్తాడు. ఒకవేళ నువ్వు స్వార్థ ప్రకటించాలని ఉందా, నువ్వు చేయలేవు, ప్రకటించే వాళ్ళకి సహాయం చేయి, ప్రకటించే వాళ్ళకి సహాయం చేయి. లేనిపోని సమస్యలు చాలా మంది ఇప్పుడు మా దగ్గరకు వచ్చి కొంతమంది బెదిరించినప్పుడు, బెదిరించిన వారికి సమాధానం చెప్పే వాక్యం చెప్పాలే తప్ప, అయ్యా మేము మీ ఇంటికి రాలేదు, మా మందిరంలో మేము ఉన్నాం, లేదా మేము ఏదో ఒక గ్రౌండ్లో పర్మిషన్ తీసుకున్నాం, స్వార్థ ప్రకటిస్తున్నాం, మా మీద నీ దాడి ఏంటి? లేదులే రేపటి నుంచి పెట్టంలే. జాగ్రత్త వహించాలి. అందుకే అన్నాడు, ఎదురాడు మాటలు ఖండించడానికి ఏముండాలి? శక్తి ఉండాలి. 3వది చూద్దామా? యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మొదటిది అపవాది తంత్రములు ఎదిరించడానికి శక్తి, ఎదురాడి వారి మాటలు ఖండించడానికి శక్తి. 3వ అధ్యాయం 2వ వచనం యాకోబు పత్రిక. అనేక విషయములలో మనమందరము తప్పిపోచున్నాము, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనగల శక్తి గలవాడగును. 3వది, ఏ శక్తి కావాలి మనకు? మన శరీరాన్ని మనము కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి. ఎవరి శరీరాన్ని? పక్కల శరీరాన్ని కాదు, మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకునే శక్తి ఉండాలి. నాకు కోపం వచ్చి నేను మనిషిని కాదబ్బా. ఎవరు నువ్వు? మనిషివి కాకపోతే మనిషివి కాదు, మనిషివి కాకపోతే ఇంకెవరో ఒకరు అయి ఉండాలి కదా. దేవతవా, దేవుడువా, మృగమా, పశువా? ఆలోచన చేయండి. అందుకే అక్కడ చాలా చక్కగా మాట్లాడాడు.
ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొన శక్తి గలవాడు. మాటలు అదుపులో పెట్టుకోవడానికి శరీరాన్ని స్వాధీనంలో పెట్టుకోవాలి. కొంతమంది బజార్కి ఎక్కి మాట్లాడాల్సిన మాటలు అన్నీ మాట్లాడి సింపుల్గా ఏమంటారంటే సారీలే మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి, కీడు చేయాల్సిందంతా కీడు చేసి సింపుల్గా. ఇంకా కొంతమంది అయితే సారీ అని చెప్పురా వాళ్ళకు, వీళ్ళు కూడా చెప్పరు. సారీ అని చెప్పురా వాళ్ళకు. ఎవరు చెప్పాలా? ఈమె తిడితే కొడుకు సారీ చెప్పాలంట పోయి, ఈమె తిడితే కూతురు పోయి చెప్పాలా సారీ, ఈమె మాట్లాడితే భర్త చెప్పాలి సారీ. మా భార్య తెలియక మాట్లాడిందిలే సారీనా. మీ భార్య తిట్టేటప్పుడు నోరు ఉన్నదే, సారీ చెప్పేటప్పుడు నోరు లేదు, అప్పుడు నోరు మూతపడుతుంది. దేవుడు అంటున్నాడు స్వాధీనంలో పెట్టుకోండి శరీరాన్ని. ఇంకా చాలా విషయాలు చెప్పాడు. మీరు ఆ 3వ అధ్యాయం అంతా చదివితే 3వ వచనాన్ని ఎక్కడే చూస్తే గుర్రములు లోబడడానికి నోటికి ఏమున్నాయంట? కళ్ళెములు ఉన్నాయంట. గుర్రాలకు కళ్యాలు ఉన్నాయి, కానీ కొంతమంది ఆడోళ్ళ నోరుకి ఏమి లేవు, కళ్యాలు లేవు, ఏమీ లేవు. పురుగులారా, జాగ్రత్త పురుగులారా. శక్తిమంతులము కావాలి అంటే సర్వ శరీరమును లోబరుచుకొని శక్తిమంతులముగా ఉండాలి. శరీరము అదుపు తప్పితే, గుర్తుపెట్టుకోండి, శరీరము అదుపు తప్పితే కుటుంబము బజారుకు వస్తుంది, బజారు పాలవుతుంది. కొంతమంది ఉన్నారు ఆరాధనలు చేస్తా అన్నా యెజబేలు కన్నా తక్కువైన వాళ్ళు ఏం కాదు. ఆమె 3 ఆకులు చదివింటే 5 చదివిన వాళ్ళు ఉన్నారు. కరాఖండితంగా అదుపు లేని వాళ్ళు. వాడి సంగతి చూస్తా వీడి సంగతి చూస్తా అని యెజబేలు ఎట్లా మాట్లాడిందో అట్లా చాలా విర్రవీగేవాళ్ళు. అయితే ఒక్కటి మాత్రం వాస్తవం, ఎప్పుడైతే అదుపులో ఉండదో, గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఆ జీవితము ఎప్పుడైనా బైబిల్ గ్రంథంలో కేకలు వేసిన ఎవరినైనా చూడండి, కేకలు వేసిన యెజబేలును చూడు, కేకలు వేసి దూషించిన నెబుకద్నెజరును చూడు, వారందరి ముగింపు ఎలాగుంది అంటే అవమానమే ఉంది. అందుకే అన్నాడు అహంకారము వెంబడి అవమానము వచ్చును. చివరిగా ఒక మాట చెప్పి ముగించమంటారా? లూకా రాసిన సువార్త 21వ అధ్యాయము 36వ వచనాన్ని చూద్దాం. ఏది మన స్వాధీనమందు ఉండాలో చూద్దాం. కాబట్టి 21:36 మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని. 4వది ప్రియులారా, సర్వాధికారి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మొదటి రాకడలో గొర్రెపిల్లగా వచ్చాడు. ఆయనను అవమానించిన, హేళన చేసిన, బాధ చేసిన సహించాడు. కానీ ఇప్పుడు మరలా రాబోతున్నాడు కోదమ సింహముగా. ఆ దేవుని ఎదుట నిలబడడానికి మెలకువ కలిగిన వారమై ప్రార్థనా శక్తిని కలిగి ఉండాలి. దేవుని ఎదుట నిలబడడానికి ఏం కావాలి? ప్రార్థనా శక్తి. శక్తివంతమైన ప్రార్థన అని అర్థం. ప్రార్థనా శక్తి అంటే ఒక ఆయన మొత్తం బాటలన్నీ అమ్మి, ద్రాక్షరసం అంతా అమ్మి, ఖర్జూరకాయలన్నీ అమ్మి ఏమేమో మోసాలు జరుగుతున్నాయి, అది కాదు నేను చెప్పేది. శక్తి కలిగిన ప్రార్థనాపరులుగా, ప్రార్థనలో శక్తివంతులుగా, దేవుని స్తుతించడంలో, కొనియాడడంలో శక్తి కలిగిన వ్యక్తులుగా, ఆయన ఎదుట నిలబడడానికి శక్తి కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. దేవుని ప్రియమైన వారులారా, ఎలాంటి శక్తి మనకు అవసరము అంటే అపవాది తంత్రములను ఎదురించుటకు శక్తి, ఎదురాడు వారు మాటలు ఖండించుటకు శక్తి, సర్వ శరీరమును స్వాధీనమందుంచుకొనుటకు శక్తి, మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు ప్రార్థనలో శక్తి. అవును ప్రియులారా, ఇప్పుడు దేవునితో మాట్లాడే అలవాటు నీకు లేదా? రేపొద్దున దేవుని ఎదుట నిలబడి ఏం మాట్లాడుతావును? నన్ను జ్ఞాపకం చేసుకొని ఎలాగ అడుగుతావును? దేవుని మందిరంలో ప్రార్థించే విధానం లేకపోతే దేవుని ఎదుట ఏం మాట్లాడుతావును? శక్తిని కలిగి ఉండు. దేవుడు నిన్ను తప్పనిసరిగా దీవిస్తాడు. ఒకవేళ బలహీనంగా ఉన్నావు ఈ విషయాల్లో, ఇప్పుడు అడుగు ప్రభువుని, నన్ను బలవంతునిగా తయారు చేయి,
శక్తిమంతునిగా తయారు చేయనడుగు. దేవుడు నిండార్లుగా దీవిస్తాడు. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన దేవుని శరణు వేడదాం. ప్రేమ స్వరూపి, కరుణా సంపన్నుడా, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. బలహీనులమైన మమ్మల్ని బలపరచడానికి, శక్తిహీనులైన మమ్మల్ని శక్తిమంతులుగా చేయడానికి మీ ఉపదేశములో నుంచి మాట్లాడిన కొన్ని మాటల కొరకై స్తోత్రములు తండ్రి, స్తోత్రములు. ఈ మాటలలో మేము ఎక్కడ వెనకబడి ఉన్నామో, ఈ శక్తిని స్వతంత్రించుకోవాల్సిన మేము ఎక్కడ శక్తిహీనులుగా ఉన్నామో, మీ వాక్యము ద్వారా బలపరచబడి అపవాది తంత్రములను ఎదురించడానికి, ఎదురాడు మనుషులను ఖండించడానికి, ఓ తండ్రి మా ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి, మా సర్వ శరీరమును స్వాధీనం అందించుకోవడానికి, శక్తి కలిగిన వారముగా జీవించడానికి సహాయం చేయండి. ప్రకటించబడిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా నాయన, సారవంతమైన నేలను పడిన విత్తనములే 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా ఫలింపచేసి మీ ఘననామానికి మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు పేరట దేవుని వాక్య వీక్షకులైన ఆత్మీయులైన మీ అందరికీ నిండు వందనములు తెలియచేయుచున్నానండి. ప్రభువునందు ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి ఈ ప్రార్థనా ఛానల్ ద్వారా, యూట్యూబ్ ద్వారా 5 సంవత్సరాలు ఇప్పటిదాకా దేవుని మహాకృపను బట్టి 100 ప్రసంగములు మీకు అందించడానికి ప్రభు సహాయం చేశాడు. ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైన ప్రకటన ఏంటి అనగా, మీరు ఎప్పుడైనా పులివెందుల ప్రాంతానికి, ప్రొద్దుటూరు ప్రాంతానికి వచ్చినా ఈ 2 చోట్ల ఉదయ సాయంకాలపు కూడికలు జరుగుతూ ఉన్నాయి. పులివెందుల ప్రాంతంలో అయితే ప్రతి ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 వరకు ప్రతి ఆదివారము ప్రభు బల్లారాధన ఉంటుంది. ప్రొద్దుటూరులో కూడా ఉదయకాలము 9 గంటల నుంచి 11 గంటల వరకు ప్రభు బల్లారాధన. తిరిగి ప్రొద్దుటూరులో సాయంకాలం 6:30 గంటల నుంచి 8:30 వరకు సాయంకాలపు సువార్త కూడికలో దేవుని సేవకుడినైన నేను వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తాను. మీరు ఒకవేళ ఈ ప్రాంతానికి ఎప్పుడైనా వచ్చినా, లేదా మీరు ఈ ప్రొద్దుటూరు పులివెందుల ప్రాంత వాసులైతే దేవుని వాక్యము మాత్రమే ప్రకటిస్తున్న అమూల్యమైన సందేశాలను వినుట కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎందుకు మీరు ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలలో ఉన్నవారైతే సాయంకాలపు సువార్త కూడికకు సూపర్ బజార్ రోడ్డులో ఉన్నటువంటి క్రీస్తు ప్రార్థనా గృహానికి మీరు రాకూడదు. మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. రండి ప్రియులారా, మీరు నేను కలిసి దేవుని నామాన్ని కనపరుద్దాం. ఒకవేళ పులివెందుల ప్రాంతంలో ఉన్నట్లయితే ఇక్కడికి రండి, ఆ ప్రొద్దుటూరు ప్రాంతంలో ఉన్నైతే అక్కడికి రండి. లేదా మీరు ఈ రెండిటికి మేము దూరంగా ఉన్నాము అనంటే ప్రతిరోజు యూట్యూబ్లో ఒక సందేశం ఉంటుంది, వీక్షించండి, ఆత్మీయమైన మేలులు పొందండి. ప్రభు పేరట మీ అందరికీ నిండు శుభాభివందనములు. మా చిరునామా దైవజనులు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.